హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్గా పాలకూర పెసరపప్పు. ఈ ఫుడ్ వచ్చేసి 6 మంత్ నుంచి 12 మంత్స్ బేబీస్ కోసం అండి. ముందుగా పాలకూరని కట్ చేసి కడిగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పెసరపప్పు బియ్యాన్ని 3 hours నానపెట్టుకొని కడిగాలండి బాగా. తర్వాత అందులోకి పప్పు ఉడకడానికి సరిపడే వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా పాలకూర, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకుందామండి. కరివేపాకు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి పెద్ద అయ్యాక కూడా. సో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక 70% ఉడికించుకుందామండి. పప్పుని ముందుగా ఉడికించుకోవడం వల్ల మనం రైస్ వేసిన తర్వాత త్వరగా కుక్ అవుతుందండి, పప్పు పలుకులు లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందామండి. ఇందులోకి నేను ఎలాంటి సాల్ట్, కారం, ఆయిల్ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టిన రైస్ని యాడ్ చేద్దాము. రైస్తో పాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ వాటరు ఇంకిపోయే వరకు ఉడికించుకుందామండి. ఆల్మోస్ట్ 80% ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెద్ద గరిటె తీసుకొని ఇలా మెదుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎక్కడైనా పలుకులు ఉంటే మెత్తగా అవుతుందండి. ఇలా పెద్ద గరిటె తీసుకొని మెదుపుకుంటూ ఉడికించుకోవాలండి. చిన్న పిల్లలు కదా, వాళ్ళు అన్నము కొంచెం గట్టిగా ఉన్న పలుకులున్న తినలేరండి. ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు మనం బేబీస్ కోసము మరీ గట్టిగా కాకుండా లూజ్గా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా ఉండాలండి. ఎందుకంటే చల్లారే కొద్దీ పప్పు కొంచెం గట్టిపడుతుంది. సో కొంచెం లూజ్ ఉంచుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు తినే వరకు కూడా మనం పెట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడు బేబీస్కి పెట్టడానికి ట్రై చేయండి. మన బేబీ ఎంత తింటుందో అంత తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మన నెయ్యి కూడా ఒకేసారి కలపొద్దండి, కొద్దిగా కలుపుకుంటూ పెట్టాలండి. ఒకేసారి కలపడం వల్ల ఏంటంటే రైస్ మెత్తబడి చప్పబడుతుందండి. సో ఆల్మోస్ట్ మన బేబీస్ కోసం పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయిందండి. మనము మెదుపుకుంటే ఇలా ఉంటుందండి. పిల్లలు కొంచెం పలుగ్గా ఉంది తినలేకపోతే బియ్యం కొంచెం మనం రవ్వలాగా చేసి ఉడికించితే ఇంకొంచెం అన్నము గుజ్జుగా అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.